ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 5 సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించినా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయారు. అయితే రీవాల్యుయేషన్ తర్వాత విచిత్రంగా వారికి మార్కులు భారీగా పెరిగాయి. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని ఈమని తేజస్వినికి 5 సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. కానీ సోషల్ సబ్జెక్టులో మాత్రం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయిపోయింది. ఆమె వెంటనే రీవాల్యుయేషన్ చేయించగా ఆమెకు 96 మార్కులు వచ్చాయి. అప్పుడు ఆమె మొత్తం మార్కులు 575కు చేరాయి. దీంతో తేజస్విని IIITకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీ చివరి తేదీ అని, కానీ ఆ గడువు దాటిపోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన మార్కులతో సీటు వచ్చే అవకాశం ఉందని, తేజస్వినికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలని స్కూల్ టీచర్లు కూడా కోరుతున్నారు. తేజస్విని తండ్రి కూలీ పనులు చేస్తూ తన కూతురిని చదివిస్తున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంటకు చెందిన గంగిరెడ్డి మోక్షిత కూడా 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆమెకు ఇటీవల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు స్కోర్ చేసింది. సోషల్లో మాత్రం 21 మార్కులు రావడంతో ఫెయిల్ అయిపోయింది. ఆమె వెంటనే రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది. 84 మార్కులు వచ్చాయి. మార్కుల జాబితాలో పొరపాటు జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తం 4 భాగాలుగా విభజించిన మార్కుల జాబితాలో 3ని వదిలేసి ఒక భాగంలోవి మాత్రమే లెక్కించడంతో 21 మార్కులు వచ్చాయని, రీవాల్యుయేషన్లో అన్నింటినీ కలిపారంటూ స్పాట్ వాల్యుయేషన్ సమయంలో చిన్న తప్పిదంలో ఈ ఇద్దరు విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. కానీ రీవాల్యుయేషన్కు వెళ్లడంతో వారికి న్యాయం జరిగింది. అయితే తేజస్విని మాత్రం IIITకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది.